నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం. సాల్వెంట్స్ డ్రమ్స్ గోదాంలో ఎగసిపడిన మంటలు. పశ్చిమాసియాలో ఇంకా తగ్గని ఉద్రిక్తతలు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులతో హర్ముజ్ను మూసేసిన ఇరాన్. హెజ్బుల్లా స్థావరాలపై విరుచుకుపడిన ఇజ్రాయెల్. 100కు పైగా లక్ష్యాలపై వైమానిక దాడులు. 250 మందికి పైగా మృతి. అసోం, కేరళ, పుదుచ్చేరిలో ప్రారంభమైన పోలింగ్. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న ప్రక్రియ. విద్యాభివృద్ధికి 110 కోట్లు సమకూరుస్తామన్న 3 కంపెనీలు. భవిష్యత్ తరాలపై పెట్టుబడిగా భావించాలని సీఎం వ్యాఖ్య. హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని రామ్రెడ్డి నగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ప్రమాదవశాత్తు సాల్వెంట్స్ డ్రమ్స్ గోదాంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్ని ప్రమాదంతో భయాందోళనకు గురైన స్థానికులు ఘటనాస్థలి నుంచి దూరంగా పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలిలో మంటలు ఆర్పుతున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ అడిగి తెలుసుకుందాం. శివరామకృష్ణ, చెప్పండి, అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? జీడిమెట్ల పారిశ్రామిక వార్డులోని రామరెడ్డి నగర్ లో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ అక్రమ సాల్వెంట్ డ్రమ్స్ గోదాంలో నిల్వ చేసినటువంటి సాల్వెంట్ డ్రమ్స్ సంబంధించి అగ్ని ప్రమాదం జరిగింది. దాంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అయితే ఈ ఉదయం దాదాపు 7:45 ప్రాంతంలో అగ్ని ప్రమాదం ప్రారంభమైంది. అయితే ఈ అగ్ని ప్రమాదం దాదాపు 40 నిమిషాల పాటు కూడా కొనసాగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ సాల్వెంట్ కెమికల్స్ నిల్వ చేసినటువంటి డ్రమ్ములు ఉన్న గోదాం నుంచి ఆ డ్రమ్ములు ఏవైతే ఉన్నాయో సాధారణంగానే కొంచెం పేలుడు స్వభావాన్ని కలిగి ఉంటాయో సాల్వెంట్ నిల్వ చేయడం వల్ల దాదాపుగా అవి అందులో ఉన్నటువంటి డ్రమ్ములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంటల దాటికి ఎగిరి బయటపడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే విషయం తెలుసుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని 2 అగ్నిమాపక శకటాలతో మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే ఆ లోపల ఎవరు కూడా జనాలు ఎవరు లేకపోవడంతో ఆ లోపల ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరిగినటువంటి అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే జీడిమెట్ల పారిశ్రామిక వాడకు సంబంధించి చూస్తే కనుక అక్కడ రామరెడ్డి నగర్ అట్లాగే గంపల బస్సులో తరచూ ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు ఉన్నా కూడా అంటే వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే అధికారులు పట్టించుకోవడం లేదు, ఈ అక్రమ నిల్వలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సాధారణంగానే ఈ సాల్వెంట్ కెమికల్స్ కి పేలుడు స్వభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయాందోళనలు బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ మరోవైపు వేసవి రావడంతో అగ్ని ప్రమాదాలు కూడా పెరుగుతా ఉన్నాయి. దీనికి సంబంధించి అగ్నిమాపక అధికారులు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ రామరెడ్డి నగర్ తో పాటు గంపలబస్తి ప్రాంతంలో ఒకసారి అధికారులు తనిఖీలు చేసి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే శివరామకృష్ణ, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎంత ఆస్తి నష్టం జరిగిందని కంపెనీ యాజమాన్యం తెలిపింది? ఇప్పటివరకు అయితే కంపెనీ యాజమాన్యం అధికారికంగా అయితే తెలియజేయలేదు. అక్కడ ఆస్తి నష్టాన్ని చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆ గోదాం ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి జనాలు ఎవరు కూడా అందులో లేకపోవడంతో అదృష్టవశాత్తు అక్కడ ప్రాణ నష్టం అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే లేదు. ధన్యవాదాలు శివరామకృష్ణ.
హైదరాబాద్ కుత్బుల్లాపూర్ బహదూర్పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డెకరేషన్ సామగ్రి గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాం పక్కనే ఉన్న ఇంట్లోకి మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. కాలనీలో అలముకున్న దట్టమైన పొగతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ బహదూర్పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డెకరేషన్ సామాగ్రి గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాం పక్కనే ఉన్న ఇంట్లోకి మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. కాలనీలో అలుముకున్న దట్టమైన పొగతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏమైంది వస్తారేమో. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ ఉద్రిక్తతలు మాత్రం తగ్గలేదు. లెబనాన్పై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేయడాన్ని నిరసిస్తూ హర్మూజ్ జలసంధిని టెహ్రాన్ మూసివేసింది. లెబనాన్పై దాడులు ఆగకుంటే కాల్పుల విరమణ ఒప్పందం నుంచి వైదొలుగుతామని తేల్చి చెప్పింది. హర్మూజ్ జలసంధిని తక్షణం తెరవాలని అమెరికా అల్టిమేటం జారీ చేసింది. షరతులపై అమెరికా, ఇరాన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగటాన్ని నిరసిస్తూ మరోసారి హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్కు వర్తిస్తుందని తెలిపింది. లేదంటే కాల్పుల విరమణ ఒప్పందం నుంచి వైదొలుగుతామని హెచ్చరించింది. అంతేకాకుండా పాకిస్తాన్లో జరిగే చర్చలకు తాము హాజరు కాబోమని టెహ్రాన్ స్పష్టం చేసింది. లెబనాన్పై దాడి జరిగితే అది తమపై జరిగినట్లే అని ఐఆర్జీసీ తేల్చి చెప్పింది. ఇజ్రాయెల్కు తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు హెచ్చరించింది. లెబనాన్లోనూ దాడులు ఆపటం ఒప్పందంలో భాగమేనని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ద్వారా యుద్ధం కొనసాగించాలనుకుంటున్నారా అని అమెరికాను ప్రశ్నించారు. అమెరికా తన మాట నిలబెట్టుకుంటుందో లేదో ప్రపంచం మొత్తం చూస్తోందన్నారు. హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేసి ఆ సొమ్మును పునర్నిర్మాణ పనులకు వాడుకోవాలని ఇరాన్ భావిస్తోంది. హర్మూజ్ను వెంటనే తెరవాలని ఇరాన్కు అమెరికా అల్టిమేటం జారీ చేసింది. హర్మూజ్ గుండా వెళ్లే నౌకల నుంచి టోల్ ట్యాక్స్ వసూలును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. హర్మూజ్ జలసంధిని తెరవకపోతే ఒప్పందం ఉండదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. జలసంధిని తెరవకుండా మొండికేస్తే అమెరికా కూడా ఒప్పందానికి కట్టుబడి ఉండదని హెచ్చరించారు. కాల్పుల విరమణ లెబనాన్కు కూడా వర్తిస్తుందని ఇరాన్ పొరబడి ఉండొచ్చని వాన్స్ అన్నారు. లెబనాన్ అంశంపై ఇరాన్ చర్చలకు అంగీకరించకపోతే అది వారి నిర్ణయానికే వదిలేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం పాక్లో జరగబోయే చర్చలకు జేడీ వాన్స్ నేతృత్వం వహిస్తారని వైట్ హౌస్ ప్రకటించింది. స్టీవ్ విట్కాఫ్ కుష్నర్ బృందంలో భాగమవుతారని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ తెలిపారు. ఇరాన్ పంపిన 10 సూత్రాల ప్రణాళికకు ట్రంప్ అంగీకరిస్తారనే ఆలోచన పూర్తిగా అసంబద్ధమని లెవిట్ అన్నారు. యురేనియం శుద్ధిని కొనసాగిస్తామని పార్సీ భాషలో ఉంది, కానీ ఇంగ్లీషు ప్రతిలో ఆ ప్రస్తావన లేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ అది మోసపూరితమని మండిపడ్డారు. యురేనియంపై చర్చల బాధ్యతను జేడీ వాన్స్కు అప్పగించారు. అమెరికా, ఇరాన్ మధ్య శుక్రవారం జరగనున్న శాంతి చర్చల దృష్ట్యా ఇస్లామాబాద్లో 2 రోజులు సెలవులు ప్రకటించారు. గురు, శుక్రవారాల్లో సెలవు ఉంటుందని పాక్ తెలిపింది. అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగం కాదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు. కాల్పుల విరమణ యుద్ధానికి ముగింపు కాదని, లక్ష్య సాధనలో చిన్న విరామం మాత్రమేనని అన్నారు.
ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం ఖచ్చితంగా ఆ దేశం నుంచి బయటకు వెళ్లాల్సిందే అని తేల్చి చెప్పారు. అందుకు టెహ్రాన్ అంగీకరించకుంటే యుద్ధం కొనసాగించి యురేనియం స్వాధీనం చేసుకుంటామని నెతన్యాహు హెచ్చరించారు. తమ వేలు ఇంకా ట్రిగ్గర్ పైనే ఉందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. లెబనాన్లో బుధవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 254 మందికి పైగా మృతి చెందారు. 1100 మంది గాయపడ్డారు. 10 నిమిషాల వ్యవధిలో బీరూట్, దక్షిణ లెబనాన్, బెకా వ్యాలీలోని 100కు పైగా లక్ష్యాలపై ఐడీఎఫ్ వైమానిక దాడులు చేసింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. ఆయా ప్రాంతాల్లో అసలు హెజ్బుల్లా స్థావరాలే లేవని లెబనాన్ ప్రభుత్వం పేర్కొంది. ఇరాన్తో శాంతి చర్చలు అత్యంత రహస్యంగా జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. తమకు ఆమోదయోగ్యమైన కొన్ని అంశాలపై మాత్రమే చర్చలు జరుగుతాయని చెప్పారు. 2 వారాల కాల్పుల విరమణకు కూడా అవే ప్రాతిపదిక అని ట్రూత్ సోషల్ పోస్టులో ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ప్రతిపాదించిన అంశాలు సహేతుకమైనవని, వాటిని సులభంగా పరిష్కరించవచ్చన్నారు. ఇదే సమయంలో అమెరికాలోని పలు మీడియా ఛానళ్లపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధంతో పాటు కాల్పుల విరమణ వంటి అంశాలపై CNN తదితర మీడియా కథనాలను ఫేక్ న్యూస్గా అభివర్ణించారు. అలాంటి అసత్య కథనాలపై విచారణ జరిపి బాధ్యులను శిక్షిస్తామని హెచ్చరించారు. కేరళం, అసోం, పుదుచ్చేరి శాసనసభలకు పోలింగ్ చురుగ్గా కొనసాగుతోంది. కేరళం, అసోంలో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. కేరళలో పలువురు ప్రముఖులు, నాయకులు తొలి గంటలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 3 చోట్ల మే 4న ఓట్లు లెక్కించి ఫలితాలు విడుదల చేయనున్నారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కేరళంలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉండగా 883 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2.71 కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు. మొత్తం 30,495 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుమారు 1.46 లక్షల మంది అధికారులు విధుల్లో ఉన్నారు. 76,000 మంది పోలీసులను, కేంద్ర బలగాలను మోహరించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ కన్నౌర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గురువాయూర్ దేవస్థానం పాఠశాలలో కేంద్ర మంత్రి సురేష్ గోపి ఓటు వేశారు. ఎర్నాకులంలోని కేసరి ప్రభుత్వ కళాశాలలో ప్రధాన ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అభ్యర్థి విడి సతీశన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి బీజేపీ నేమామ స్థానం అభ్యర్థి రాజు చంద్రశేఖరన్ తిరువనంతపురంలో ఓటు వేశారు. తిరువనంతపురంలోనే సినీ నటుడు మోహన్ లాల్ ఓటు వేశారు. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఎర్నాకులంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అసోంలో 126 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 126 నియోజకవర్గాల్లో 722 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం అభ్యర్థుల్లో 59 మంది మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 31,490 పోలింగ్ స్టేషన్లలో 2.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 16,000 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. అసోం పోలీసులతో పాటు కేంద్ర సాయుధ బలగాలను భారీగా మోహరించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభకు పోలింగ్ జరుగుతోంది. 30 స్థానాలున్న పుదుచ్చేరిలో 294 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అక్కడ 9.50 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఆయా కంపెనీలు చేస్తున్న వ్యయం 100% సత్ఫలితాలు ఇచ్చేలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. విద్యాభివృద్ధికి CSR నిధులు తోడైతే పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి నైపుణ్యం లభిస్తుందని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. సమాజాభివృద్ధికి వెచ్చించే మొత్తాన్ని ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని సీఎం అన్నారు. విద్యాభివృద్ధికి 110 కోట్లు ఇచ్చేందుకు 3 కంపెనీలు ముందుకొచ్చాయి. విద్యపై పెట్టే వ్యయాన్ని తాము భవిష్యత్తు తరాలపై పెట్టే పెట్టుబడిగా భావిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. CSR నిధులకు సంబంధించి వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. కంపెనీలు CSRకు చేస్తున్న వ్యయం 100% సత్ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు.
తమ ప్రభుత్వం విద్య, వైద్యం, జలవనరుల సంరక్షణకు ప్రాధాన్యమిస్తుందని సీఎం తెలిపారు. కంపెనీలు వీటితో పాటు తమకు ఇష్టమైన ఏ రంగాన్నైనా ఎంచుకుని సీఎస్ఆర్ నిధులు వినియోగించాలని సూచించారు. ప్రభుత్వం, కంపెనీలు కలిసి తెలంగాణ విద్యార్థులను ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో తీర్చిదిద్ది భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకునేలా తయారు చేద్దామని సీఎం అన్నారు. విద్యపై పెట్టే వ్యయాన్ని తాము భవిష్యత్తు తరాలపై పెట్టే పెట్టుబడిగా భావిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని విద్యార్థుల్లో హైదరాబాద్ నగరంలోనే 44% ఉన్నారని, వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సీఎం గుర్తు చేశారు. కంపెనీలు స్థానికంగా ఉన్న అన్ని మౌలిక వస్తువులను వినియోగించుకుంటున్నందున తమ సీఎస్ఆర్ నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని అదే ప్రాంత అభివృద్ధికి కేటాయించాలన్నారు. సీఎస్ఆర్ నిధుల వినియోగంలో ఇప్పటి వరకు సరైన విధానం లేనందున తాము ఒక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నియమించామని సీఎం తెలిపారు. కంపెనీల ప్రతినిధులు ఆయనతో సమన్వయం చేసుకుని తమకు ఆసక్తి ఉన్న విద్య, వైద్యం, జలవనరులు, నైపుణ్య శిక్షణ, వారసత్వ కట్టడాల పరిరక్షణ, అడవుల సంరక్షణ ఇలా దేనికైనా సీఎస్ఆర్ నిధులు వినియోగించవచ్చునని సీఎం తెలిపారు. ఇప్పటికే రహేజా గ్రూప్ 50 కోట్లు, రాంకీ గ్రూప్ 50 కోట్లు, యశోదా ఫౌండేషన్ 10 కోట్ల రూపాయలు విద్యాభివృద్ధికి కేటాయించేందుకు ముందుకు వచ్చాయన్న సీఎం వారికి అభినందనలు తెలిపారు. కంపెనీల ప్రతినిధులు స్పందిస్తూ సీఎస్ఆర్ నిధుల విషయంలో ఇప్పటివరకు ఇలా ఎవరూ తమను సంప్రదించలేదని తెలిపారు. ఈ విషయంలో చొరవ తీసుకున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. 70 లక్షల వ్యయంతో అత్యాధునికంగా నిర్మించిన కోటిలోనే తెలంగాణ వైద్య భవన్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ వైద్యులు కోవిడ్ సమయంలో అందించిన సేవలు మరవలేనివని కొనియాడారు. ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనాన్ని నిర్మించాలని దశాబ్దాలుగా డాక్టర్లు ఆకాంక్షించారన్నారు. ఆ మేరకు గోషామహల్లో 26 ఎకరాల్లో సుమారు 3,000 కోట్ల రూపాయలతో అత్యాధునిక ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం చేపట్టామని రాజనరసింహ తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులకు సూచించారు. పనులు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గిరిజన ప్రాంతం సమస్యలపై మంత్రి సమీక్ష జరిపారు. రోడ్లు, ఇండ్లు, విద్యుత్, తాగునీటి వంటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అటవీ భూములు, పోడు సాగు, అటవీ హక్కుల చట్టం కింద హక్కుపత్రాల జారీకి ఎదురవుతున్న సమస్యలు అధిగమించేందుకు అటవీ, రెవెన్యూ శాఖలు కలిసి పనిచేయాలని, అవసరమైతే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని మంత్రి అడ్లూరి కోరారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో గిరిజనులకు ఇసుక సమస్య అడ్డంకి కాకూడదన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలని మంత్రి నిర్ణయించారు. ఈ నెలాఖరులోగా గిరిజన ప్రాంతాల్లో ప్రధాన సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి అమలు ప్రారంభించాలని ఆదేశించారు. ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ యాజమాన్యం తీపి కబురు అందించింది. యూనియన్ బ్యాంకులో వేతన ఖాతా ఉన్న ఆర్టీసీ సిబ్బందికి సామాజిక భద్రతను మరింత పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం ప్రమాదవశాత్తు జరిగే మరణాలకు మాత్రమే ఇస్తున్న బీమా సౌకర్యాన్ని ఇప్పుడు సహజ మరణాలకు కూడా వర్తింపజేస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. యూనియన్ బ్యాంకులో వేతన ఖాతా కలిగి ఉన్న ఉద్యోగి సహజంగా మరణించినా వారి కుటుంబానికి 10 లక్షల ఉచిత బీమా సొమ్ము అందుతుంది. ఈ కొత్త నిబంధన 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ సౌకర్యం కోసం ఉద్యోగులు ₹1 కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. గతంలో ఉన్న కోటి ప్రమాద బీమా సౌకర్యం యథాతథంగా కొనసాగుతుందని, కొత్తగా తెచ్చిన సహజ మరణ బీమా అదనమని తెలిపింది. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి విజ్ఞప్తితో యూనియన్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా సంస్థలో పనిచేస్తున్న దాదాపు 38,000కు పైగా ఉద్యోగుల కుటుంబాలకు గొప్ప ఆర్థిక భరోసా లభించనుంది. అంతరాలు లేని సమాజం కోసం నిరంతరం పనిచేస్తానని ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత తిరుపతి అలియాజ్ దేవ్జీ అన్నారు. తాను ఇంటికి వస్తానని ఏనాడు అనుకోలేదని, 40 ఏళ్ల తర్వాత తన వాళ్లను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల అంబేద్కర్ నగర్లోని ఇంటికి చేరుకున్న దేవ్జీకి కుటుంబ సభ్యులు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. సొంత మనుషులను మధ్య దేవ్జీ తల్లిదండ్రుల ఫోటోలు చూసి భావోద్వేగానికి గురయ్యారు. పార్టీలకు అతీతంగా అందరూ నా కుటుంబ సభ్యులేనని అన్న దేవ్జీ ప్రజా సమస్యలపై పోరాడతానని పేర్కొన్నారు.
సమాజంలో అందరు సమానంగా ఉండాలి. కుల మతాలకు అతీతంగా, ఆర్థిక అంతరాలు లేని, సామాజిక అంతరాలు లేని సమాజం ఉండాలనేటువంటిది ఒక గొప్ప ప్రేరణ. ఆ ప్రేరణతోటే ఊరును వదిలి అజ్ఞాత జీవితంలోకి వెళ్ళడం జరిగింది. అది ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ ప్రపంచవ్యాప్తంగా నాకు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికి కూడా అది గొప్ప ప్రేరణగానే ఉంటుంది. ఆర్థిక సామాజిక అంతరాలు లేనటువంటి మనుషుల మధ్య కుల మత అంతరాలు, ప్రాంతాల ప్రాతిపదికన అంతరాలు ఉండకూడదనేది అప్పుడు ఇప్పుడు రేపు నేనున్నా నా తర్వాత తరానికైనా అది గొప్ప ప్రేరణగా ఉంటుంది అనేదే నా అభిప్రాయం. అనాథలు, అభాగ్యుల సేవ పేరుతో పనిచేస్తున్న వాటిలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు కావని, అవి స్వాహా సంస్థలని హైకోర్టు అభిప్రాయపడింది. నిధుల సేకరణకు రకరకాల ఎత్తుగడలు వేస్తాయని పేర్కొంది. నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆపరేషన్ మొబిలైజేషన్ ఆఫ్ ఇండియా గ్రూప్ ఆఫ్ చారిటీస్కు చెందిన ఆస్తులు అన్యాక్రాంతం చేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిర్వాహకులు సంస్థ ఆస్తులను విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారని దాఖలైన పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. సిఐడి కేసు ఆధారంగా ఆ సంస్థకు చెందిన కొన్ని ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని పిటిషనర్ పేర్కొన్నారు. అయినప్పటికీ ఆ సంస్థ ప్రతినిధులు కొందరు ఇతర రాష్ట్రాల్లోని ఆస్తులను విక్రయించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. ఈ వ్యవహారంపై వివరణ కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హోంశాఖలు, సిబిఐ, డీజీపీ, సిఐడి, అదనపు డీజీ, ఓం గ్రూప్ ఆఫ్ చారిటీలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 23కు వాయిదా వేశారు.